Yeah. Hi guys. So మనకి పవర్ BI తో పాటు SQL కూడా అవసరం కాబట్టి so most of the people asking, so we required some basic SQL. So that is the reason I'm planning to create even SQL videos as well. So uh, so two days, okay, 2 days కి ఒకసారి నేను ఒక వీడియోని క్రియేట్ చేస్తాను. So 10 minutes of video. So you can subscribe my channel guys. Okay, here you will see the Power BI videos, and again you will see the SQL videos guys. So today concept is create a, so first day we are going to discuss about the create and altering the database, and two concepts: create and alter database or dropping a database. Okay, two concepts. So here we can create and alter by using graphical way and query mode. Okay, first how we can do graphic. So we'll see graphical using SQL Server Management Studio. We will call, so manam danni shortcut lo SSMS antam guys. Okay, first మనం SQL connect అయ్యాం. So this is my server name. Okay, so ఇక్కడ మనకి యాక్చువల్ గా database engine అని ఉంటది, analysis service, reporting service, integration service అని ఉంటది. So forget about the analysis service and integration service. Now we are mainly what we learning అనేది, సో database గురించి నేర్చుకుంటున్నాం కదా. సో database engine కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ నా సర్వర్ నేమ్ ఇచ్చిన, సో సర్వర్ నేమ్ ఇచ్చేసి జస్ట్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి సర్వర్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత గ్రాఫికల్ వేలో, సో నేను ఇక్కడ ఏం చెప్పిన 2 ways లో మనం database ని క్రియేట్ చేద్దామని చెప్తున్నాం. ఓకే, ఫస్ట్ వే వచ్చేసి గ్రాఫికల్ వే బై యూజింగ్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఇంకొకటి సెకండ్ వే వచ్చేసి యూజింగ్ క్వైరీ అనుకున్నాం. ఓకే, సో గ్రాఫికల్ వేలో సో మీరు database ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ database మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. ఓకే, ఏం చేయాలి? ఈ database మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ database. న్యూ database అంటే ఇట్ విల్ క్రియేట్ ఏ database. ఓకే, ఒక database విండో వస్తుంది. ఆ database విండోలోకి వెళ్ళి మనం నేమ్ ఇచ్చేసి క్రియేట్ ఏ database, ఇట్ విల్ క్రియేట్ ఏ database అన్నమాట. ఓకే, సో వెల్ క్రియేటింగ్ ఏ database, ఇక్కడ మనకి database విండో వచ్చింది. ఈ database విండోలో మీరు టెస్ట్ database అని చెప్పి ఇచ్చారు. సమ్ టెస్ట్ databases అని ఇచ్చారు. ఓకే, టెస్ట్ databases ఇచ్చేసి జస్ట్ క్లిక్ ఓకే కొడితే ఇది ఓకే టెస్ట్ database ని క్రియేట్ చేస్తాం. టెస్ట్ database ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనకి ఎగ్జిక్యూటింగ్ బటన్, ఇక్కడ ఎగ్జిక్యూటింగ్ బటన్ ఉంది కదా. సో ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ మనకి టెస్ట్ database క్రియేట్ అయ్యింది. ఓకే, టెస్ట్ database క్రియేట్ అయ్యింది. సో మీకు యాక్చువల్గా మీరు దీని ప్రాపర్టీస్ తెలియదనుకోండి. ప్రాపర్టీ ఇక్కడ యాక్చువల్గా ఇది గ్రాఫికల్ గా మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో MDF ఫైల్ అండ్ LDF ఫైల్, 2 ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, MDF ఫైల్ అండ్ LDF ఫైల్. వాట్ ఈస్ దిస్ MDF ఫైల్ అండ్ LDF ఫైల్ అని అంటే, వాట్ ఈస్ దిస్ MDF ఫైల్ అండ్ LDF ఫైల్ అంటే మనం ఇక్కడ కాపీ చేసుకుంటాం. ఇక్కడ కాపీ చేసుకొని రన్ కమాండ్ రన్ కమాండ్ అండి. సో అక్కడ మనకి MDF LDF ఫైల్స్ కనబడుతుంది. ఓకే, మనకి ఈ టెస్ట్ డేటా, ఏది టెస్ట్ డేటా అది మనకి ఇక్కడ ఉంది చూడండి. ఇదేమో MDF ఫైల్. ఎలా మీరు MDF ఫైల్ ఎలా చెప్తున్నారు అని అంటే, జస్ట్ యూ కెన్ గో టు ద ప్రాపర్టీస్, యూ కెన్ సే ఎక్స్టెన్షన్. ఓకే, ఇక్కడ డీటెయిల్స్. సో టెస్ట్ డాట్ MDF ఇక్కడ కనపడుతుంది కదా, టెస్ట్ డాట్ MDF ఫైల్. MDF ఫైల్ అంటే ఏంటంటే మాస్టర్ డేటా ఫైల్ అనమాట. సో యాక్చువల్ డేటా వచ్చేసి మనం డేటాబేస్ లో పెట్టే డేటా అంతా వచ్చేసి ఇక్కడ. ఓకే, ఇది LDF ఫైల్. మీరు మళ్ళీ అగైన్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళిపోయి, సో డీటెయిల్స్ లోకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ LDF ఫైల్ అని. LDF ఫైల్ అంటే ఏంటంటే లాగ్ ఫైల్, లాగ్ డేటా ఫైల్ అనమాట. సో ఏదన్నా మీరు డేటాబేస్ ని రికవర్ చేసుకోవాలి అది అని అనుకుంటే, సో వీ కెన్ గో ఫర్ దిస్. ఓకే, సో ఈ విధంగా ఇది 2 ఫైల్స్ క్రియేట్ చేస్తారు. 2 ఫైల్స్ క్రియేట్ చేస్తే, గ్రాఫికల్ డేటాబేస్ ని క్రియేట్ చేస్తే ఈ విధంగా అది 2 ఫైల్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనం గ్రాఫికల్ గా చూసినాం. ఓకే, గ్రాఫికల్ గా చూసినాం. పరంగా చూడాలి. ఓకే, స్క్రిప్ట్ పరంగా చూడాలంటే మనం న్యూ క్వైరీ విండోని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మనం క్వైరీ రాయొచ్చు. ఏమని? క్రియేట్ డేటాబేస్. ఓకే, మీరు గ్రాఫికల్ గా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? క్రియేట్ డేటాబేస్. డేటాబేస్ అయితే డేటాబేస్, టేబుల్ అయితే టేబుల్, ఓకే, వ్యూ అయితే వ్యూ. సో ఇక్కడ మీకు ఏ ఆబ్జెక్ట్ నేమ్ అయితే ఆ ఆబ్జెక్ట్ నేమ్. క్రియేట్
టేబుల్ అయితే టేబుల్ నేమ్ అని వస్తుంది, డేటాబేస్ అయితే డేటాబేస్ నేమ్ వస్తుంది, వ్యూ అయితే వ్యూ. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇట్లా న్యూ విండో వచ్చింది. ఓకే, సో మనం యాక్చువల్గా మనం ఏం చేయాలి, ఇది సిస్టమ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసింది. సో మనకి ఇక్కడ ఇవన్నీ ఈ మాస్టర్ మోడల్ అండ్ ఎంఎస్డిబి టెంప్డిబి అనేటి మాస్టర్ డేటాబేసెస్, ఇవి మాస్టర్ డేటాబేసెస్. సో మనం క్రియేట్ చేసిన వాటిని యూజర్ డేటాబేసెస్ అంటారు. ఓకే, సో మనం ఇప్పుడు ఒక డేటాబేస్ ని క్రియేట్, ఓకే, సో యాక్చువల్గా డేటాబేస్ లో డేటాబేస్ ని క్రియేట్ చేయడం, సో మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి కాబట్టి వెళ్ళిపోయి సో క్రియేట్, ఓకే ఏంటి, సో మీకు క్యాప్స్ రన్ చేస్తున్నా. ఓకే, క్రియేట్ డేటాబేస్. ఓకే, మనకి ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ అని చెప్పిన కదా, డేటాబేస్ అయితే డేటాబేస్, టేబుల్ అయితే టేబుల్, ఓకే, వ్యూ అయితే వ్యూ. సో ఈ విధంగా మనం ఏ డేటాబేస్ అయితే ఆ డేటా, ఏ ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ నేమ్. ఓకే, ఇక్కడ మనం డేటాబేస్ ని కాబట్టి సో నేను డేటాబేస్ నుంచి, డేటాబేస్ తర్వాత మీకు ఏం డేటాబేస్, ఓకే, డేటాబేస్ నేమ్ ఏంటి అనేది ఇక్కడ నేను test1 అంటున్నాను గైస్. ఓకే, ఏమంటున్నా test1 అంటున్నా. సో దెన్ ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ బటన్ ఉంది కదా, సో ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ క్లిక్ చేస్తే క్రియేట్ test1 డేటాబేస్ ని చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద క్వైరీ. ఓకే, క్వైరీ పరంగా మనం ఇలా క్రియేట్ చేస్తాం. ఒకసారి మనం డేటాబేస్ ఫోల్డర్ని రిఫ్రెష్ చేస్తే మనకి ఆ test1 అనేది క్రియేట్ అయిందా లేదా చెప్తాం. మనకి test1 అనేది క్రియేట్ అయింది. ఓకే, ఈవెన్ test1 కూడా మనం ఇక్కడికి వెళ్తే ఎండిఎఫ్ ఫైల్ వస్తుంది అనమాట, ఎండిఎఫ్ ఫైల్ ఎల్డిఎఫ్ ఫైల్ వస్తుంది. ఓకే, సో మనం క్వైరీ పరంగా క్రియేట్ చేసిన, ఈవెన్ గ్రాఫికల్ గా క్రియేట్ చేసిన మనకి ఎండిఎఫ్ ఎల్డిఎఫ్ ఫైల్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం డేటాబేస్ ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనం డేటాబేస్ ని ఆల్టర్ చేయడం. ఓకే, ఆల్టర్ చేయడం అంటే రీనేమ్ చేయడం. ఓకే, సో రీనేమ్ ని మనం 2 ways లో చేసుకోవచ్చు గైస్. క్వైరీలో 2 ways లో చేసుకోవచ్చు. ఏంటంటే క్వైరీ పరంగా ఎట్లా చేసుకోవచ్చు, ఆల్టర్, ఓకే, ఆల్టర్ డేటాబేస్, ఓకే, ఆల్టర్ డేటాబేస్ నేమ్. సో మీరు ఏ డేటాబేస్ ని మాడిఫై చేయాలి, సపోజ్ నేను test1 డేటాబేస్ ని వేరే రీనేమ్ ఏం చేయాలనుకుంటున్నా, test1 టు test2 అనేది రీనేమ్ చేయాలనుకుంటున్నా, test1 ని test2 రీనేమ్ చేయాలనుకుంటున్నా. సో మాడిఫై ఏమంటున్నా, మాడిఫై నేమ్. ఓకే, మాడిఫై నేమ్ ఈక్వల్ టు న్యూ డేటాబేస్ నేమ్. న్యూ డేటాబేస్ నేమ్ ఏమి ఇచ్చుకుంటారు, మాడిఫై నేమ్ ఈక్వల్ టు న్యూ డేటాబేస్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. సో నేను test2 అంటున్నా కదా, 2కి రీనేమ్ చేయాలి. సో దెన్ సెలెక్ట్ దిస్. ఓకే, అయిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. 1 కాస్త మనకి ఏం కావాలి, test2 కావాలి గైస్. ఓకే, test1 కాస్త మనకి ఏం కావాలి, test2 కావాలి. అయిందా లేదా, అయింది కదా. సో ఇది మనం 1 వే. ఇంకొక వే ఉంది గైస్, ఇంకొక వే ఉంది. ఏంటది అని అంటే మనకు ఒక స్టోర్డ్ ప్రొసీజర్ ఉంది, టెస్ట్ డిబి. స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. స్టోర్డ్ ప్రొసీజర్ లో మనకు 2 types ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, స్టోర్డ్ ప్రొసీజర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం క్లియర్ గా చెప్తున్నాం. ఓకే, సో స్టోర్డ్ ప్రొసీజర్స్ మనకు 2 types ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. వన్ ఈజ్ సిస్టమ్ స్టోర్డ్ ప్రొసీజర్, ఎస్పీ అంటే స్టోర్డ్ ప్రొసీజర్, యూజర్ స్టోర్డ్ ప్రొసీజర్స్. స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇప్పుడు మనకి దీన్ని రీనేమ్ చేయడానికి మనకు సిస్టమ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి గైస్. ఓకే, sp_rename db అని చెప్పేసి మీ ఓల్డ్ అంటే మీరు ఏ దాన్ని రీనేమ్ చేయాలి. ఇప్పుడు test2ని నాకు test3 కింద రీనేమ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ వెళ్ళిపోయి ఓకే, test2ని ఓకే కామా, ఇప్పుడు సో దీన్ని కామా పెట్టేసి డబుల్ కోట్స్ పని చేద్దాం, సింగిల్. ఓకే, సింగిల్ కోట్. సో కామా అండ్ దెన్ test2. ఓకే, నేను రీనేమ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దెన్ దిస్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్. సెలెక్ట్ దిస్ అండ్ తర్వాత రిఫ్రెష్ చేయండి. ఈ test2 కాస్త మనకి test3కి రీనేమ్ కావాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చూసినాం, క్రియేట్ చేయడం చూసినాం, తర్వాత ఆల్టర్ చేయడం కూడా చూసినాం. ఆల్టర్ ఈ విధంగా ఇక్కడ మీరు రీనేమ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కూడా గ్రాఫికల్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు దీన్ని test4 కూడా రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, మనం గ్రాఫికల్ కూడా సో ఆ విధంగా మనం సో క్రియేట్ చేయడం, ఓకే, ఆల్టర్ చేయడం చూసుకుంటాం.
ఇప్పుడు నెక్స్ట్ డ్రాపింగ్ చేయడం చూడాలి. ఓకే, డ్రాపింగ్ ఆర్ డిలీటింగ్. ఓకే, డ్రాపింగ్ ఆర్ డిలీటింగ్ చూడాలి. ఓకే ఓకే సో ఇప్పుడు మనకి స్క్రిప్ట్ పరంగా అయితే టు డిలీట్ ఆర్ డ్రాప్. ఓకే, మనం డిలీట్ ఆర్ డ్రాపింగ్. ఓకే, డ్రాపింగ్ మనం ఏం చేస్తాం, డ్రాపింగ్ ఏ డేటాబేస్ ని డ్రాప్ చేయడానికి. సో మనం స్క్రిప్ట్ ఏం రాస్తాం, డ్రాప్ డేటాబేస్. మీరు ఏదైతే చేయాలనుకుంటే డ్రాప్ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, డ్రాప్ డేటాబేస్ నేమ్. మీరు ఏదాన్ని ఇప్పుడు test4 నాకు test4 ఉంది. ఓకే, test4 ని మీరు ఏదైతే డేటాబేస్ ని డ్రాప్ చేయాలనుకుంటున్నారో ఆ డేటాబేస్ ని ఇవ్వాలి. సో ఈ విధంగా మనం ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల అది డ్రాప్ అయిపోతుంది. జస్ట్ ఎగ్జిక్యూట్. ఓకే, ఎగ్జిక్యూటెడ్, డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో కండిషన్ గైస్, ఒకవేళ మీరు డ్రాప్ చేసేటప్పుడు ఇది వేరే యూజర్. ఓకే, నేను ఇక్కడ ఓకే, సో మనకి సర్వర్ లో డేటాబేసెస్ ఉంటాయి కదా, ఆ డేటాబేస్ ని మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఒకవేళ వేరే యూజర్ యూజ్ చేస్తున్నాడు అనుకుందాం, ఆ డేటాబేస్ ని వేరే యూజర్ యూజ్ చేస్తున్నాడు. ఓకే, సపోజ్ ఇక్కడ సో ఇది డేటాబేస్ సర్వర్ అనుకోండి. సో సర్వర్ అండ్ ఇక్కడ ఒక యూజర్ ఉన్నాడు. ఓకే, ఇక్కడ మెషిన్ 3 అనుకుందాం. సో మీరు ఈ డేటా ఇందులో ఈ సర్వర్ లో 2 డేటాబేస్, టెస్ట్ డేటాబేస్ 1, టెస్ట్ డేటాబేస్ 2 ఉన్నది అనుకుందాం. ఓకే, ఏమున్నాయి, టెస్ట్ డేటాబేస్ 1 అండ్ టెస్ట్ డేటాబేస్ 2 ఉన్నాయి. డేటాబేస్ 1 అండ్ టెస్ట్ డేటాబేస్ 2. సారీ, వేరే ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే సరే, సో మీరు ఇక్కడ మనం పెయింట్ లోకి వెళ్ళేదానికంటే ఇక్కడ టెస్ట్ డేటాబేస్ మనకి 2 యూజర్స్ ఉన్నారు అనుకుందాం. సపోజ్ మీరు ఈ డేటాబేస్ ని డ్రాప్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఈ డేటాబేస్ ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకుందాం. ఓకే, అంటే ఇంకో టెస్టింగ్ అదే డేటాబేస్ ని, ఓకే, టెస్ట్ డేటా 4 ని, ఓకే 4 ఓకే డ్రాప్ అయిపోయింది కదా. సో ఇక్కడ రిఫ్రెష్ చేసుకుందాం. ఓకే, టెస్ట్ డేటా 4 ఉందా లేదా చూద్దాము. ఓకే, టెస్ట్ డేటా 4 లేదు. ఓకే, లేదు కాబట్టి మనకు చూపెట్టలేదు. ఒకవేళ నేను డ్రాప్ చేసేటప్పుడు టెస్ట్ డేటా, ఇక్కడ మనకి టెస్ట్ డేటా ఉన్నది గైస్. ఓకే, సో నేను ఇప్పుడు టెస్ట్ డేటాలోనే ఉన్నాను. ఇక్కడ డేటాబేస్ ని అది సెలెక్ట్ చేసుకున్నా. సో దాన్నే డ్రాప్ చేస్తాను. అంటే ఇప్పుడు మనకి డ్రాప్ అవుతుందా, అది ఎందుకు అని అంటే సో కెనాట్ డ్రాప్ టెస్ట్ డేటాబేస్ ఇన్ యూజ్. ఓకే, సో అట్లనే ఇంకొక విండో ఓపెన్ చేసి మీరు ఆ విండోలో డ్రాప్ చేయకపోతే డ్రాప్ కాదు. ఓకే, సో మనం ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విధంగా మనం డేటాబేస్ ని డ్రాప్ చేయొచ్చు. ఈవెన్ మీరు గ్రాఫికల్ గా డ్రాప్ చేయాలన్నా కూడా దెన్ యూ కెన్ గో హియర్ అండ్ దెన్ delete from here. So this way you can delete. Today class is this guys. So in the next class we'll discuss about the table creation and constraints and all. So every alternative 2 days, so మీకు 2 days కి ఒకసారి సింపుల్ వీడియోని సో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and even I will upload Power BI videos also. So that's it for today. So deleting in progress. Error వచ్చింది, maybe see that later, but that, so I'm